హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరికీ వెల్కమ్ రేణిగుంట హైమ వ్లాగ్స్ ఛానల్కి. ఇక్కడ చూడండి, దూరంగా తిరుమల హిల్స్ కనిపిస్తున్నాయి కదా. వెంకటేశ్వర స్వామి భక్తులకు కన్నుల పండుగగా ఉంటుంది. ఆ హిల్స్, ఆ కొండలు చూడగానే మనసు భక్తి పారవస్యంతో మునిగిపోతుంటుంది. ఇక్కడ టెర్రస్ పైన మన మొక్కలకు అంతా నీళ్లు పట్టాను ఫ్రెండ్స్. ఈ మధ్య ఎండాకాలంకి బాగా వాడిపోతున్నాయని రోజు ఓపిక్గా వచ్చి నీళ్లు పడుతున్నాను. ఇది ఈవినింగ్ టైం తీసిన చిన్ని వ్లాగ్స్, అన్నీ చిన్ని చిన్నవన్నీ కలిపి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా చూసి ఎంకరేజ్ చేసి అమ్మ కోసం ఒక లైక్ కొడతారని ఆశిస్తున్నాను. ఇక్కడైతే క్లాస్ నుంచి వచ్చేసిన తర్వాత ఈ అంట్లన్నీ కడిగి పెట్టున్నాను ఫ్రెండ్స్. అవన్నీ ఆరిన తర్వాత సర్దుదాంలే అని క్లాస్కి వెళ్ళిపోయాను. వచ్చి ఎక్కడవక్కడ సర్దుతున్నాను. ఇవంతా కూడా ఏ రోజు పనులు ఆ రోజు చేసుకుంటేనే ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది అనేది నా అభిప్రాయము. ఇవన్నీ ఎక్కడవక్కడ సర్దేశామనుకోండి, కాక్రోచుల బెడద కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆరిన తర్వాత సర్దుకోవాలి అని మా పిల్లలు కూడా అరుస్తూ ఉంటారు. నాకు వాటి సంగతి ఏమో కానీ ఎప్పుడు పనులు అప్పుడు చేసేసుకుంటే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీరేమంటారు చెప్పండి. పిల్లల పక్క మాట్లాడతారా, నా పక్క మాట్లాడతారా చెప్పండి. ఎప్పుడైనా సరే కొంచెం అశ్రద్ధ చేసి ఇల్లు సర్దకుండా వదిలాననుకోండి, అప్పుడు అందరూ ఎవరో ఒకరు గెస్ట్లు వచ్చేస్తూ ఉంటారు. అదిగోండి, పిండి గిన్నె పిండి కలిపి పెట్టారు. ఇది ఇంకొక రోజు వ్లాగ్ ఫ్రెండ్స్. పిండి కలిపి పెట్టున్నారు. నేను పడుకునేసాను క్లాస్ నుండి వచ్చి. దాని తర్వాత నేను వచ్చేసరికి పిండి కలిపి పెట్టారు. ఆ గిన్నెలో చుట్టూ చూడండి పిండి ఎలాగ చేశారో. వాళ్ళ మీద కానీ ఒక్క పని వదిలామంటే ఇలా చేస్తారు ఇంట్లో వాళ్ళు. నాకు నచ్చలే ఆ గిన్నె. ఇంక వేరే గిన్నెలోకి తీసి సర్దేస్తున్నాను. దోశలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉల్లికారం చేశాను వాళ్ళకు. అందరికీ కలిపి పల్లీల చట్నీ చేశాను. ఈ రెండింటి కాంబినేషన్తో ఈరోజు టిఫిన్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ వ్లాగ్ చేసినప్పటి రోజుది. ఇది 3 days బ్యాక్ వ్లాగ్ ఫ్రెండ్స్. ఇదిగోండి, నాకు ఆ గిన్నె నచ్చలు. అలా పట్టుకుంటే చేతులకు అంటుకుంటే చిరాకేస్తూ ఉంటుంది నాకు. నీట్గా ఉండాలి ఫ్రెండ్స్. ఏదైనా సరే చూస్తున్నప్పుడు మాకు మెడిటేషన్ క్లాసుల్లో ఇవి కూడా చెప్పిస్తూ ఉంటారు. చూడండి నేను ఎలా చెప్తున్నానో. సైగ చేసి బాగోలేదు ఇది అని చూపిస్తున్నాను. నా ఫీలింగ్స్ అలాగుంటాయి ఫ్రెండ్స్. నాకు ఏ పని కానీ ఓపిక ఉన్నంత వరకు శుభ్రంగా చేసుకోవడానికే ప్రయత్నం చేస్తాను. ఓపిక లేదు అంటే ఆ పనులు ఇంకా వాటి జోలికి పోను. చూడండి, ప్లేట్ కూడా గాబరా చేశారని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దోశలు అయితే వాళ్ళందరికీ వేసి ఇచ్చేసిన తర్వాత నేను 2 దోశలు వేసుకున్నాను. నేను 1 లేదంటే 2, నైట్లో అయితే ఒకటే తింటాను. ఈరోజు బాగా ఆకలేస్తోందని 2 వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది నైట్ వ్లాగు. నైట్వే కొన్ని కొన్ని చిన్న చిన్నవి తీసి పెట్టిన బిట్లు అవి అప్లోడ్ చేస్తున్నాను. చట్నీ నేను కూడా టమోటా కారం మొన్నటిది ఉంటే అది వేసుకున్నాను ఫ్రెండ్స్. రెండింటి కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది కదా. అవునంటారా కాదంటారా చెప్పండి. ఇదైతే ఈరోజు వ్లాగు. ఇవన్నీ బెడ్షీట్లన్నీ కూడా బట్టలు అన్నీ మడుస్తున్నాను ఫ్రెండ్స్. ఈ బట్టలు మడవడం కూడా ఒక తపస్సే. అవునంటారా కాదంటారా. అలాగే పెట్టేసామనుకోండి, ఇంక మరుసటి రోజు బట్టలు ఇవి అవి అన్నీ కలిపి మడవాల్సి వస్తుంది. నేను పని చేస్తున్నానని మా వారు హెల్పింగ్కి వచ్చారు.